మహిళలు మోనోపాజ్ దశలో శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. వేడి, అలజడి, నీరసం, భావోద్వేగ మార్పులు, ఒళ్ళు నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలు వారికి ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నిపుణులు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు ప్రతి భారతీయ వంటకానికి ముఖ్యమైన పదార్థం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల్ని కలిగి ఉండటంతో శరీరంలో జ్వరం, వాపులను తగ్గిస్తుంది. పసుపు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వల్ల మోనోపాజ్ సమయంలో ఎదురయ్యే వేడి ఆవిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ సమయంలో గ్రీన్ టీ మన శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. ఇది కేవలం క్యాన్సర్ నుంచి రక్షించడమే కాకుండా శారీరక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మోనోపాజ్ సమయంలో గ్రీన్ టీ తరచుగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మోనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తగ్గటం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. అందుకే కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, చీజ్, సోయా, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తాయి. అదనంగా బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు వేడి ఆవిర్లను తగ్గించడంలో సహాయపడతాయి. మోనోపాజ్ సమయంలో ఐరన్ తీసుకోవటంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఐరన్ అధికంగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, నట్స్ వంటి ఆహారాల్ని డైట్లో చేర్చుకోవాలి. అయితే కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం కూడా ముఖ్యం. కారం ఎక్కువగా ఉండే ఆహారాలు, కెఫిన్, చక్కెర, పిండి పదార్థాలు, ఉప్పుని మితంగా తీసుకోవటం అవసరం. బదులుగా రోజు ఎక్కువగా నీరు తాగటం మంచిది. వారానికి కనీసం కొన్ని రోజులు వ్యాయామం చేయటం ద్వారా మోనోపాజ్ లక్షణాల్ని అధిగమించవచ్చు. వ్యాయామం కేవలం శరీర ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పద్ధతులను పాటించడం ద్వారా మోనోపాజ్ దశను ఆరోగ్యంగా, సులభంగా దాటేయొచ్చు. మీరు కూడా మీ జీవనశైలిలో ఈ మార్పుల్ని పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.